ఏమి నాతో శక్తి గొప్పదని వాదన నాతో మరి కాదా? విఖండవాదము చేస్తున్నావు పార్వతి, ఇది తగదు. అయితే స్వామి ఇంకొక మాట చెప్తాను నేను. ఏమి? ప్రాణనాద వినుమా సోమక ఇంకా వినుమా ఒక మాటేనయ్యా. ఏమిటి? ఏమో చిర్రు బుర్రాడుతున్నావు ఎందుకు? మరి నిమ్మలాగా రాదు. నేను ఏమో శక్తి గొప్పదంటున్నాడు కదా. నేను చెప్పేది నువ్వు శక్తి ఎట్లా గొప్పదంటే ఓ ఆనాడు సోమకాసుడు అనే రాక్షసుడు ఆ చిత్రవేదమైన ఏది వేదాలను వేదములు శాస్త్రములు మనుషుల తలరాతలు జీవకోటి సమస్తం రాసే ఆ బ్రహ్మరాత అయినట్టు పుస్తకం దాన్ని దొంగలించకపోయినా ఆ శక్తి చేతనే చతుర్భుజంగా ఉన్నటువంటి భూమిని వృత్తాకారంగా మలిచి తన 4 వేదాలు ఋగ్వేదము యజుర్వేద సామ అథర్వ వేదాలు అవన్నీ కూడా దాచిపెట్టి మునగాడాలి దాసి ఆ అవని తల్లిని చిత్ర బాధలు పెట్టినటువంటి సోమకాసురుడు అనే రాక్షసుడు గెలవలేదా అంటున్నావా? మరి అతనికి బలము శక్తి కాదు. అతనికి ఎవరు శక్తి కాదు అనవరా? దేవి అంత దుర్మార్గుణ్ణి నీవేమన్నావు? ఆ సోమకాసురుడు అటువంటి ధనుజుడు మహాబలవంతుడు. అతడు ఈ భూమిని చుట్టి పాతాలకు తొక్కి ఆ బ్రహ్మ వేదములను దాచుంచాడే. శక్తి చేత కాదంటున్నావు. కానీ ఆ సోమకాసురుని గర్వము మదము మానవెక్కినటువంటి ఆ సోమకాసురుణ్ణి విష్ణువు ఆ యొక్క మత్స్యావతారాన్ని ఎత్తి సోమకాసురుణ్ణి చించి చెండాడి మరలా ఆ యొక్క వేదములు బ్రహ్మదేవికి అందలేదా దేవి? అంటే అది భక్తితోటి అంటాం. అది భక్తితోటి. ఇక చూడు ఇంకా పేలినోడు ఎంత కూడా ఏడుకొస్తాడు. వాళ్ళు ఇంటికే పోతాడు. పోయిండు. సోమకాసుడు అనే రాక్షసుడు పోలేదా? పోయిన కాలం పోయిండు. దానికి నీ భక్తి ఉంది భాష జరాగు. ఈయన ఈ సుఖమైన ముచ్చటెత్తుండు. తిరుపతి పోతే ఒక్కొక్కరు కుటుంబాలకి రోడ్డు మీద టక్కరే చచ్చిపోతుంది. అవును. మరి అది భక్తేనా? అవును. దేవుని దగ్గర భక్తేనే పోయారు కదా. అవును. మరి అల్లెట్ అయ్యప్ప పోతే కూడా బండి పోతాడు. గజ్జపో. మరి పూర్వ జన్మలోనో ప్రస్తుత జన్మలోనో ఏదో ఒకటి పాపము ఒడిగట్టే అంత దుర్మార్గుడు కాబట్టి అతనికి అది వచ్చింది. వస్తుంది కానీ కాదు, ఏ జన్మలో జరిగేది ఆ జన్మలో చేయాలి. ఓహో నాదా వీరాన్న చూడు నాదా ఇరెండు దృశ్యలేదా
నాదా హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడు విరాణ్యాక్షకుడు విరణ కశపుని అన్న తమ్ముడు తమ్ముడు సహోదరుడు. హిరణ్య కశిపుడు తమ్ముడు హిరణ్యాక్షుడు. ఆ అయితే విష్ణు ఆ భక్తి ఎక్కడ ఉంది, ఆ దేవుడు ఎక్కడ ఉందని ఎంత వెతికినా కానరాలు. ఎవడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశ్యపుని తమ్ముడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షకుడు ఎక్కడ ఈ జగమంతా భక్తి గలపల్లి. భక్తి గల వల్లే ఈ భూమిని చుట్టూ చుట్టడానికి అయితే శక్తి చేతనే చుట్టడు, భక్తి చేత చుట్టలేదంటున్నావు. హిరణ్యాక్షుడు ఈ భూమండలం ఎంత ఉందో ఒక చాపలాగా చుట్టుకొని పోయింది హిరణ్యాక్షుడు. అది ఎట్లా? భూమిని చూసి సముద్రంలో దాసిండే శంకరే. సముద్రం వాని అహంకారం చేత హాము చేత భూమిని పాతాల లోకానికి భూమి చుట్టకపోయి సముద్రంలో ఆ తాళన గంగల కింద దాసి. మరి అది భక్త శక్త దేవి అంత శక్తి పరుణ్ణి అహవర రూపమెత్తి పార్వతి నీవన్నటువంటి ఏమంటివి చెప్పు. విరన్నాక్షకుడిని అంత గర్వము చేత భూమిని చుట్టదుట్టితే ఆ భక్తి చేత ఆ భక్తులను రక్షించేటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు అతడు వరహావతారం ఎత్తి ఆ కూరల పైన భూమిని ఆపి అతనితో యుద్ధం చేసి చెండాలి పాడలేదు కదా. ఓ నాదా కాలకందరుండు అయినా కష్టపూడు వాడు. అయితే ఏమంటున్నారు మీరు? నేను చెప్పేది నువ్వు ఆ వరహము అవతారం ఎత్తి పంది వరహం అనగా ఇప్పుడు నరసింహస్వామి అంటే ఏంది? వరహం అనగా పంది అవతారం కూడా మత్స్య అవతారం కూడా ఒకటి. అయితే హిరణ్యకశ్యపుడు ఆనాడు ఎంతో మంది పరశువుని పరాక్రమిక్రమార్గ తేజో సంపన్నుడైన హిరణ్యకశ్యపుడు అనేకటువంటి ఋషులని బట్టి కొట్టి తిట్టలేదా? ఆయన శక్తి కింద నీ భక్తి నీ భక్తి ఎంత శక్తి జయించింది కదా అంటున్నావా? దేవార అవతారం ఎత్తినటువంటి హిరణ్యకశిపుడు ఆ ఇంద్రలోకం పోయి కూడా గడగడలాడించుడు. ఎక్కడ్రా మీ స్వామి ఎక్కడ అని హిరణ్యకశిపుడు దేవతల బట్టి శిరసాన వేసిండు. అదే శక్తి చేత అశక్తి నీ అతని శక్తి ఏమి పడుకుంటుంది కాబట్టి శక్తి గొప్పది. నరసింహ రూపమెత్తి నీ భక్తి గొప్పదైతే నీ శక్తి గొప్పదైతే ఆ నరసింహ రూపం ఎత్తి ఎవరు అతని సంహరణ
ప్రబలాదుడైనటువంటి భక్తి చేత అతడు సమరించబడలేదా? ఆయన అహంకారము కూలి కుప్పగా లేదా? వాడు ఏమి ఇంట్లో బయట కాదు, ఇంట్లో కాదు, వాయిదం చేత కాదు, ఒక్క జంతువు చేత కాదు, నరుని చేత కాదు అని అంత అహంకారం చేత, బలుపు చేత, వరాణిలో సగి బ్రహ్మ చేత, చివరికి ఆ భక్తి చేత ఏమైంది దేవి? ఒక భక్తి చేతనే, ఒక భక్తుడి చేతనే, భక్తి చేత ఒక మానవుడు కాదు, ఇక్కడ జంతువు కాదు, నరుడు కాదు, సింహం కాదు, నరసింహునిగా, ఇంట్లో కాదు, బయట కాదు, రాత్రి కాదు పగలు కాదు, రాత్రి కాదు పగలు కాదు, బలిపీఠము కాదు, తొడలే బలిపీఠం కాదు, హవించి చీల్చి చెండాల లేదా దేవి? అది భక్తి చేత కాదా? ఇంకా చెప్తాను నువ్వు, ఇంకా చెప్పదాను శక్తి చేతను రావణకు ఓ గౌరీ, ఏమండి దేవి? ఏమిటి నీ మొండు పట్టు? ఏమిటి? ఫలితాలు ఉన్నటువంటి రావణాసురుడు ఆ శ్రీరాముని భార్య అయిన సీతను చెరపట్టలేదు. బలము చేత భూమిని పెగిలించుకొని వచ్చి ఆ సీతను చెరపట్టలేదా? చెరపట్టలేదా? మరి ఇంత బలం ఉన్న వాళ్ళతోటి నువ్వు భక్తి ఆయన బలము అయితే సీతని ముట్టుకోకుండా బలము చేత సీతను లేవట్టుకొచ్చాడు. అరచేతిని భూమి పైన కూర్చి ఇలా అలల పెకటి ఈ రీతిగా ఏది శ్రీలంక లంకకు అంత బలవంతుడు లంకాధీశుడైన రావణాసురుడు ఈ అరచేతిలో సీతను ఆ భూమాతతో సాక్షిగా ఆ సీతను తీసుకొని పోలేదా? అంత శక్తిపంతుడు గాడా కాదా దేవి? రాముడు అవతరించే అంతటువంటి దశకంఠుడు రావణ బ్రహ్మ బలము చేత శక్తి చేత ఆనాడు మన కైలాసాన్ని పెగిలించాడు. మరి అది బలం కాదా? అది బలం. మరి సీతను పెగిలించకపోయాడు, అది బలం కాదా? మరి ఓ పిచ్చిదానా, అతని అహంకారము, అతని హాము చేత నశింపజేశాడు. కానీ రాముడు, అయోధ్యాపురి పాలుడు రాముడైనటువంటి వారణతో సైన్యం తీసుకుపోయి ఆ రావడం 7-14 సముద్రాలు దాటి వందిన లంకాధిశులైన పోయి వధించి వచ్చినాడు. సరే, కరెక్ట్ సమయానికి సందర్భానికి వచ్చావు. మత్స్య రూపంలో దానికి చెప్పావు సమాధానం, వరహ రూపంలో అది సమాధానం చెప్తే అన్నాడు. అది భక్తి చేసిన నశించుకోబడ్డాడు. ఆ యొక్క నరసింహుడు అది భక్తి చేతనే, నీవు బలం చేత అంటున్నావు. అదేగాక ఇప్పుడు త్రేతాయుగంలో అయినటువంటి అయోధ్యాపురి పాలుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించాడు. సీత కోసం చంపిండు, సీత కోసము సంహరించిండు. అది కాదు, ఇప్పుడే మాత్రము నీవు అవునంటే కాదు,
కాదంటే అవును అని వాయవి పెళ్ళమో పంచాయతీ ఒకటి చెప్పాడు ఓరన్నా చెప్తే ఉంచుకున్న వాళ్ళ దగ్గర పోరి ఏయ్, కానీ ఈ పరిస్థితుల్లో మాత్రము శక్తి గొప్పది, భక్తిది పనికిరాదు. భక్తి నీకు పనికిరాదు, శక్తే గొప్పది. ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని రామరామ అంటే ఏమొస్తుందయ్యా అంటున్నావు. ఇగో అదే కానీ శంకర, నీతోటి నేను మాట్లాడను. ఏ నాటికైనా శక్తే గొప్పది. ఏ నాటికైనా భక్తే గొప్పది. కాదు, శక్తే గొప్పది. భక్తి నీవు నా మాట విన్న నాడు నా యొక్క ప్రాణాలు మధ్యలో కొంచెం గొప్పోడు కాబట్టి శక్తి గొప్పదని నా దగ్గర పెట్టున్నాడే నువ్వు నా భక్తుడు. భక్తి గొప్పదని ఈ ప్రపంచానికి చాటు చెప్పి చూపిస్తాను. కాదు కాదు, చూసినావా? ఏ నాటికైనా శక్తే గొప్పది. అందరు గొప్పటి ఏ నాటికైనా భక్తే గొప్పది, భక్తే గొప్పది. మిత్రమా, ఇప్పుడే గాని గౌరీ ఏమి తన అహంకారం చేత వాయాడు ఎన్ని చెప్పినా అనేది ఆడవాళ్ళ కింద బతుకు హే! ఏమి మా ఊళ్ళో పడేలు ఉండే స్త్రీ భక్తి యొక్క భర్త చేత భక్తి చేత పాద సేవ చేసినది ప్రతిభ అవును. అవును లేకుంటే అవును లేకుంటే లేకుంటే గాడి ఏయ్, లేకపోతే చెవు బయట పిండేది ప్రతిభ అవుతుందా? పాద పూజ చేసింది భక్తి చేత పాద పూజ చేసింది. మరి అందులో షో వాటి వింటేనే సక్కగా వింటుడు లేకపోతే ఇష్టం పోతే అది పొద్దుగా పని చేసుకునే పోతే పొద్దుకి నాకు అక్కడ భక్తి చేత అయితేనే పరమ సరే భక్త. స్వామి మీతో పిల్లమో కానీ మిత్రమా, ఇప్పుడే మాత్రం ఆ యొక్క అయోధ్యాపురి పాలన చేసేటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడు ఆ రాముడు శక్తివంతుడు, ఆంజనేయుడు భక్తివంతుడు. ఇప్పుడే మాత్రమా ఒక పన్నాగం వండుతాను, చూద్దాం విశ్వామిత్రుని చేత. ఆ అయోధ్యలో ఏమి జరుగుతుందో, పార్వతి భక్తి కలుస్తుందా శక్తికి వస్తుందా చూద్దాం. ఇప్పుడే చూద్దాం. ఏ చూసుకోపోతే మరి సుమంత ఏమి యొక్క ఏమైనా ఈ గ్రామంలో అందరూ క్షేమంగా బిరుగా చంద్ర పట్టుకొని కూర్చున్నాయా జయ శ్రీ వంగానికిచ్చే పంతులు గారికి, జయ శ్రీ రఘునాయకుల స్వామికి, శ్రీరామ శ్రీరామము పూజించు భక్తుడన్ పుడములో నాది ఆజ్ఞ చూడవి నీకు దండమయా నీకు దండమయా. అరే సుమంత, అయ్యో రాజా రాజేంద్రుడాను యయతి మహారాజా చంద్రుడాను
ఆ.